సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్య భగవానుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్య భగవానుణ్ణి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపముగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏడు మాఘమాసంలో వచ్చే మొదటి పండుగ రథసప్తమి. సూర్యుని పండుగగా, సూర్య జయంతిగా పిలిచే ఈ పర్వదినం నాడు సూర్య భగవానుణ్ణి స్మరించినా, ధ్యానించినా, భక్తితో వీక్షించినా ఆ కరుణామయుడు మనకు సమస్త ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీనిని పురస్కరించుకొని ఈ రోజు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి వైభవాన్ని వీక్షిద్దాం. ప్రభాతవేళలో ప్రత్యక్షమై ప్రపంచాన్ని మేలుకొలిపి సకల లోకాలకి తన వెలుగుల ద్వారా వెలుగులు ప్రసాదించే దేవదేవుడు సూర్య భగవానుడు. అటువంటి దేవదేవుడు కొలువైన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం. మానవుడు చేసే పాపాలతో పాటు చర్మ, శుక్ల, శోక రోగాలని తన కిరణ స్పర్శతో హరించే ఆదిత్యుడు కొలువైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి దేశంలోని ప్రత్యేక గుర్తింపు ఉంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే శ్రీకాకుళం పట్టణానికి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవాలి. శ్రీకాకుళం బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అరసవెల్లి దేవాలయం ఉంది. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. దేవాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. స్వయంగా దేవేంద్రుని చేతుల మీదుగా ఇంద్రపుష్కరిణి ఏర్పాటైందని చరిత్ర చెబుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో భక్తులు 58, 108 సార్లు ప్రదక్షిణలు చేయడానికి భక్తులకి అనుమతిస్తారు. కొంతమంది అనివెట్టి మండపంలో సూర్య నమస్కారాలు చేస్తారు. ప్రతీ నెల స్వామివారికి కళ్యాణం, ఉదయం సాయంత్రం ప్రత్యేక హారతులు ఇవ్వడం ఇక్కడ ఆచారం. నిత్యం పూజలు అందుకునే సూర్య దేవాలయం అరసవెల్లిలో మాత్రమే ఉంది. రథసప్తమి రోజున శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఆదిత్యుని విగ్రహంపై సూర్యుడి లేలేత కిరణాలు ఏడాదిలో 2 సార్లు తాకుతాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా అరసవల్లిలో కనిపించే ఈ అద్భుత దృశ్యం భక్తులని కట్టిపడేస్తుంది. అలాగే అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో, మార్చి 9, 10, 11వ తేదీల్లో ఈ అద్భుతం సాక్షాత్కారం అవుతుంది. సూర్యుని లేలేత కిరణాలు ఆదిత్యుని పాదాలను 2 నుంచి 3 నిమిషాల పాటు తాకుతాయి. క్షీరాబ్ది ద్వాదశిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. ముందుగా ఉషా, ఛాయ, పద్మిని సమేతుడైన సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ విగ్రహాలని ప్రత్యేకంగా అలంకరించి అనివెట్టి మండపంలో ప్రత్యేకంగా పూజలు జరుపుతారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా మేళ తాళాల మధ్య పల్లకిలో ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా ఇంద్రపుష్కరిణి వద్దకు తీసుకువస్తారు. అనంతరం స్వామివారు ఉషా, ఛాయ, పద్మిని సమేతంగా తెప్పపై విహరిస్తారు. విద్యుత్ దీపాల వెలుగులు, బాణాసంచ జిలుగులతో నయనానందంగా తెప్పోత్సవం సాగుతోంది. శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి ఉత్తర ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉషా, ఛాయ, పద్మిని సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళ తాళాలతో ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తారు.
అనంతరం ఉత్సవ విగ్రహాలని అనివెట్టి మండపంలో ఏర్పాటు చేసి ఏకాదశి సందర్భంగా భక్తులకి ఉత్తర ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సమీపంలోనే శ్రీ కూర్మక్షేత్రం ఉంది. ఆదిత్యుని దర్శనం అనంతరం భక్తులు శ్రీ కూర్మక్షేత్రాన్ని దర్శించుకుని వెళ్తుంటారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంది.